దేవుడిని విశ్వసిస్తున్న ప్రియులందరికీ దేవుని పేరట వందనములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనతో దేవుడు మత్తాయి 7వ అధ్యాయము 21వ వచనముతో మాట్లాడుచున్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. మన జీవితంలో దేవుని చిత్తం ఉంటుందండి. ప్రతిదానికి దేవుని చిత్తం ఉంటుందండి. మీ యొక్క జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. మీరు పుట్టినప్పుడే, మీ పిండము ఏర్పడినప్పుడే దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఉంచుతాడండి. మీరు జీవితంలో ఏం కావాలి, తర్వాత ఏం చేస్తారు అని ప్రతిదీ దేవుడు ముందుగానే ప్రణాళిక కలిగి ఉంటాడండి. కాబట్టి ఆ ప్రణాళికను మీరు కూడా ఎరగాలండి. మరి ఎప్పుడు దేవుడు మీరు ఏ పని చేసినా దేవుని చిత్తమా కాదా అన్నది తెలుసుకోవాలండి. ప్రభువా ఇది నీ చిత్తమేనా అని అడుగుతూ ఉండాలండి. ఎప్పుడైతే ఇలా చేస్తారో మీ యొక్క జీవితమునకు ఒక గ్యారంటీ లభిస్తుంది. మరి మీ యొక్క శత్రువైన సాతానుకు కూడా దేవుని చిత్తం తెలుసండి. మీ పట్ల దేవుడి చిత్తం ఏదైతే ఉందో అది సాతానుకు తెలుసు. అందుకనే మిమ్మల్ని తప్పుదారిలో తీసుకెళ్తాడు. అందుకనే మిమ్మల్ని పాపంలోకి తోస్తూ ఉంటాడు. అందుకనే మీకు వ్యతిరేకంగా ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ చేయిస్తాడండి. కానీ మీరు దేవుని చిత్తం ఒకటి ఉందని తెలిసి కూడా సాతాను చెప్పిందే నిజమనుకొని, అదే దేవుని చిత్తం అనుకొని సొంత నిర్ణయాలు తీసుకొని మీరు ఈ లోకపరంగా జీవిస్తున్నారండి. అది ఎంతవరకు సరైనదండి? కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆయన ఒక వాక్యము ద్వారా ఆయన చిత్తమును తెలుసుకోండి, ఆయన హృదయమును తెలుసుకోండి. వాక్యము అనగా బైబిల్ చదవడం వల్ల ఆయన చిత్తం ఏమైనదో, ఆయన యొక్క ప్రణాళిక ఏమైనదో, ఆయన హృదయంలో మీకోసం ఏమనుకుంటున్నాడో కొంతవరకు మీకు ఒక అవగాహన వస్తుందండి. అలాగనే ఎక్కువగా ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా. అలాగే నీతిమంతుని వల్లే ఉండండి. అలాగనే నిలకడతో ప్రార్థన చేయండి. చాలామంది దేవుని చిత్తం కనిపెట్టడానికి నిలకడ ఉండదండి. ఎంతగానో దేవుని చిత్తం కనిపెడదామన్నా సరే ఇలాగా వాళ్ళు చేసిన ఒక నిమిషం ప్రార్థనలోనే దేవుడు వెంటనే సమాధానం చెప్పాలని ఆలోచనతో చాలామంది ఉంటారండి. దేవుడి చిత్తము మీతో చెప్పడానికి ఏదో ఒక విధంగా చెప్పొచ్చండి. కాబట్టి దాని కొరకు వేచి ఉండాలి, దాని కొరకు కనిపెట్టి ఉండాలి. ఒక ఉదాహరణకు మనము వివాహంను తీసుకుందాం. వివాహం చిత్తమా దేవుని చిత్తమా కాదనేది మనకి కొంతమంది సేవకుల ద్వారా తెలుపుతాడు, అలాగనే వాక్యం ద్వారా తెలుపుతాడు, అలాగనే ఒక్కొక్కసారి మీతో కూడా మాట్లాడతాడు. ఒక్క వివాహంలోనే కాదు కానీ చాలా విషయంలో దేవుడు ముందుగానే మనకు తన చిత్తమును తెలుపుతాడండి. మనం అడగాలి, నిలకడగా ఉండాలి. ఒక్కొక్కసారి ఆయన కొంచెం ఆలస్యంగా తెలుపుతాడు. ఆలస్యంగా తెలుపుతున్నాడంటే అక్కడ ఏదో ఒక మంచి అద్భుతం జరగబోతుందని అర్థమండి. కాబట్టి నిలకడగా ఉండి ఆయన యొక్క అద్భుతం కొరకు వేచి ఉండండి. కాబట్టి ప్రియులారా, మరి ఈ వాక్యముతో దేవుడు మీతో మాట్లాడినట్టయితే మీ 2 కనులను మూసుకొని ప్రార్థనలోకి విద్దాం. తండ్రి మీకే వందనములు. అవునయ్యా, నీ చిత్తమును తెలుసుకోకుండా ఇప్పటి వరకు నేను జీవిస్తూ ఉన్నానేమో, నా సొంత ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నానేమో, అందును బట్టి నన్ను క్షమించండి. ఇక నుండి మీ చిత్తము తెలుసుకోవడానికి, నిలకడగా ప్రార్థించడానికి, నీతిమంతుని వల్ల జీవించడానికి నాకు సహాయం చేయండి. ప్రభువా, ఈ చిన్న ప్రార్థనలు ఎటువంటి తప్పులను క్షమించి ఈ ప్రార్థనను మీ పరలోక రాజ్యానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి దేవుడు ఈ మంచి వాక్యంను దీవించునుగాక. మరి మీతో మాట్లాడినట్లయితే బంధుమిత్రులతో కూడా మాట్లాడాలి. కాబట్టి ఈ యొక్క వాగ్దానం యొక్క వీడియోను మీ యొక్క వాట్సాప్ స్టేటస్లు లేదా క్రైస్తవ గ్రూప్స్లో లేదా మీ యొక్క బంధుమిత్రులకి ఇండివిజువల్గా అనగా పర్సనల్గా వ్యక్తిగతంగా పంపించుటకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల దేవుని సువార్త వెళ్తుంది, వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు కానీ, లేదా సాక్ష్యాలు పంచుకోవాలనుకున్నా కానీ, లేదా ఏదైనా సందేహాల కోసం కానీ, లేదంటే ఏదైనా మాట్లాడాలన్నా సరే కింద ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి.